నమస్కారం. భారత్ మాతా కీ జై. జై బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారికి నమస్కారం. భారత రాజ్యాంగానికి నమస్కారం. న్యాయ వ్యవస్థలకు నమస్కారం. న్యాయమూర్తులకు నమస్కారం. అయ్యా పెద్ద ఆయన అంబేద్కర్ గారు మీరు ఊహించుండరు, నీచ నికృష్ట దౌర్భాగ్యాలుచ్చే లఫంగే రాజకీయాలు చేసేటువంటి బాబు, చిన్న బాబు రాజుగారు, రఘురామకృష్ణం రాజు లాంటి వ్యక్తులు ఈ భరతమాత గడ్డ మీద పుడతారని మీరు ఊహించుండరు. మీరు రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ వక్రభాష్యాలు చెబుతూ దేశాన్ని చెమటోడ్చి సంపాదించిన పేద, బడుగు, బలహీన, దళిత వర్గాల, అన్ని వర్గాల సామాన్య మధ్యతరగతి ప్రజల సొమ్ముని లూటీ చేసేశారు, దోచుకున్నారు, దేశ విదేశాల్లో దాచుకున్నారు. ఏమే రఘురామకృష్ణంరాజు గారు ఏమన్నా కొంచెమన్నా ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, సిగ్గు, శరం ఉన్నాయా నీకు? నీతి, నిజాయితీ, నిబద్ధత, నిష్కళంక, నిస్వార్థ సేవ చేస్తున్నటువంటి పివి సునీల్ కుమార్, అడిషనల్ డీజీ సిఐడి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీస్ అధికారి, ఒక్క అవినీతి మచ్చ లేదు ఆయన మీద. అటువంటి అధికారి మీద నువ్వు దొంగతనం కేసు పెడతావా? అటువంటి అధికారి వ్యక్తిగత విషయాలలో తలదూరుస్తావా? అభిమానం ఉందా? అది నోరేనా? రఘురామకృష్ణంరాజు గారు కోడి పందాలు ఆడుకుంటూ కోటిన్నర సంపాదించి కోటేసేసుకుని కోర్టుల చుట్టూరా, లాయర్ల చుట్టూరా తిరుగుతున్నారు. ఎందుకు సార్? ఎందుకు రఘురామకృష్ణంరాజు గారు అలా కోర్టుల చుట్టూరా తిరుగుతున్నారు? ప్రజాసేవ చేయమని కదా మిమ్మల్ని లోక్సభ సభ్యుడిగా ఎన్నుకున్నది నరసాపురం ప్రజలు. మనకు అలవాట్లేదు కదా. 16 బ్యాంకుల కన్సార్టియం, ఆంధ్ర బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, 16 బ్యాంకుల నుంచి 2655 కోట్ల రూపాయలు ప్రజా సొమ్ముని ఎగ్గొట్టారు తమకు. మీరు జై తెలంగాణ పోలీస్, జై ఆంధ్ర పోలీస్. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రాజుగారు, ఆంధ్రప్రదేశ్ పోలీస్కి గౌతమ్ సవాంగ్ గారు నీతి నిజాయితీకి మారు పేరు. ఆయన నీతి నిజాయితీకి మారు పేరు పివి సునీల్ కుమార్, అడిషనల్ డీజీ సిఐడి వారి ఆధ్వర్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 126 అవార్డులు వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ కూడా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వంతో సహా. తెలంగాణ పోలీసులకి 52 అవార్డ్స్ వచ్చినాయి. తెలంగాణ పోలీసులకి డీజీ మహేందర్ రెడ్డి గారి నేతృత్వంలో, కేసీఆర్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ శాంతి భద్రతలు చక్కగా ఉంటున్నాయి.
అటువంటి తెలంగాణ పోలీసుల్ని, ఆంధ్ర పోలీసుల్ని కూడా విమర్శిస్తావా? తెలంగాణ పోలీసులు నీ అరెస్టుని ఆపలేదు. ఎందుకు ఆపాలి? ఎందుకు ఆపాలి తెలంగాణ పోలీసులు? ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి లేఖ రాస్తావా? తెలంగాణ పోలీసులు నా మీద దురుసుగా ప్రవర్తించారు, నా అరెస్టును ఆపలేదు. ఎందుకు ఆపాలి? ఏ కారణంతో ఆపాలి నీ అరెస్టుని? ప్రజాసొమ్ము దోచుకున్నావు, వదిలిపెట్టేమన్నాలా? లేదు, కులాల మతాల మధ్య హిందూ క్రిస్టియన్ను, హిందూ ముస్లిము, కాపు రెడ్లు, రెడ్డి క్రిస్టియన్ను, నువ్వు ఏ కులాన్ని దూషించలేదు. రఘురామ, బ్రాహ్మణుల్ని దూషించావు, క్రిస్టియన్స్ని దూషించావు, రెడ్లను దూషించావు. రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కల్పించినటువంటి నువ్వు లోక్సభ సభ్యుడివి అయిపోయావు. రఘురామకృష్ణంరాజు గారు, నర్సాపురం ప్రజలు, ఓటర్లు నీ మొహం చూసి ఓటేలా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూసి ఓటేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చూసి ఓటేశారు. గెలిచారు, మీరు లోక్సభ సభ్యుడయ్యారు. లోక్సభలో తమరు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా థర్డ్ షెడ్యూల్ ప్రకారంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్టికల్ 75(4), ఆర్టికల్ 99, 124(6), 148(2), 164(3), 188 and 219 ఫార్మ్స్ ఆఫ్ ఓత్స్ ఆర్ అఫర్మేషన్స్ అక్కడ లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏ ఫార్మ్ ఆఫ్ ఓత్ ఆర్ అఫర్మేషన్ టు బి మేడ్ బై ఎ క్యాండిడేట్ ఫర్ ఎలక్షన్ టు ద పార్లమెంట్కి ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారంలో మీరు రఘురామకృష్ణంరాజు కనుమూరు యాజ్ ఎ క్యాండిడేట్ టు ఫిల్ ఎ సీట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ డూ స్వేర్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India. రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను, బద్ధున్నై ఉంటాను. As by law established, and that I will uphold the sovereignty and integrity of India. Last word, sovereignty and integrity of India. దేశ సమైక్యత, సమగ్రతని కాపాడుతాను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేశారు. ఇంటిగ్రిటీ అని ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ఇంటిగ్రిటీకి జ్యుడిషియల్ ఎథిక్స్ అండ్ కండక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్, ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ ఇన్ కేపీ సింగ్ వర్సెస్ హైకోర్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఇన్ ఆర్డర్స్ ఇన్ LPA number 163 of 2009 decided on 21/4/2011 by Division Bench of Honorable Himachal Pradesh High Court, comprising of Justice Kurian Joseph, Chief Justice, and Honorable Justice Deepak Gupta, Judge. వాళ్ళు ఇచ్చిన తీర్పులో ఇది జడ్జిమెంట్ కాపీ. మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వాడారే ఇంటిగ్రిటీ అన్న పదాన్ని, దానికి డెఫినేషన్ ఇచ్చారు, ఒకసారి వినండి. ఇంటిగ్రిటీ అకార్డింగ్ టు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఈజ్ మోరల్ అప్రైట్నెస్. మోరల్ అప్రైట్నెస్ అంటే ఏంటో తెలుసు కదా మీకు, బాగా చదువుకున్నారు కదా మీరు. మోరల్ అప్రైట్నెస్, నైతిక బాధ్యత, హానెస్టీ, నిజాయితీ. లేదు కదా మనకి, 16 బ్యాంకుల్ని మోసం చేసిన వాళ్ళమాయ మనం. నోటికి వచ్చినట్లు పోలీసుల్ని తిడతాం, ఆంధ్ర పోలీసుల్ని తిడతాం, తెలంగాణ పోలీసుల్ని దూషిస్తాం, ముఖ్యమంత్రుల్ని దూషిస్తాం, మంత్రుల్ని దూషిస్తాం, IAS అధికారులని ఇబ్బంది పెడతాం, IPS అధికారుల మీద దొంగతనం కేసులు పెడతాను,
మీకెక్కడ నిజాయితీ ఉంది రాజుగారు? ఇట్ టేక్స్ ఇన్ ఇట్స్ స్వీప్ ప్రాబిటీ, ఇన్నోసెన్స్, ట్రస్ట్ఫుల్నెస్. నమ్మకంగా ఉండాలట. మీరు ఎవరికి నమ్మకంగా ఉన్నారు? ఎవరికి నమ్మకస్తులుగా లేరు మీరు. మీకు పార్టీ టికెట్ ఇచ్చి లోక్సభ సభ్యుడిగా గెలిపించిన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, మిమ్మల్ని గెలిపించిన నరసాపురం ఓటర్లకి ప్రజలకి కానీ నమ్మకస్తులుగా లేరు మీరు రాజుగారు. ఓపెన్నెస్, సిన్సియారిటీ అది ఎప్పుడో పోయింది మీకు. బ్లేమ్లెస్నెస్, నిందలు వేయకూడదు. ఇమాక్యులసీ, రెక్టిట్యూడ్, అప్రైట్నెస్, విర్చువస్నెస్, రైటియస్నెస్, గుడ్నెస్, మంచితనం ఏ కోశానా లేదు, నరనరాల్లో ఎక్కడా లేదు కదా రాజుగారు మీకు. క్లీన్నెస్, డీసెన్సీ, అబ్బా అంటాం. డీసెన్సీ కాదు రాజుగారు, ఇది డీసెన్సీ కాదు రాజుగారు. మీరు ప్రమాణ స్వీకారం చేశారే, అందులో ఇంటిగ్రిటీ అన్న పదంలో ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాదు. హానర్, గౌరవం. నీ నరసాపురం ప్రజలకు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ, తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ పోలీస్ అధికారులకు కానీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులకు కానీ ఏ మాత్రమైన గౌరవం ఇచ్చావా? రెప్యుటేషన్, అబ్బా రెప్యుటేషన్, కీర్తి ప్రతిష్టలో, భారతదేశ కీర్తి ప్రతిష్టలే కాదు, ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్టలు కూడా దేశ విదేశాల్లో మంట కలిపినావు కదయ్యా రాజుగారు మీరు. వస్తా, దాని దగ్గరకు వస్తా. ఇండో భారత్ మీ కంపెనీ దేశ విదేశాల్లో భారతదేశ పరువు ఎలా తీసిందో చూపిస్తాను నేను కాగితాలతో సహా. నోబిలిటీ, ఇర్రెప్రోచబిలిటీ, ప్యూరిటీ, రెస్పెక్టబిలిటీ, గౌరవం, జెన్యున్నెస్, moral excellence. In short, it deposits a sterling character with firm adherence to a code of moral values అని తీర్పు చెప్పారు పీజే కురియన్ గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు. ఇది మీకు ఎక్కడా లేదు. గౌతమ్ సావాంగ్ గారు క్రిస్టియన్ అని చెప్పి ఆయన మీద అభాండాలు వేస్తావా? అడిషనల్ డీజీ సునీల్ కుమార్ గారు దళితుడు, చక్కగా చదువుకుని పైకి వచ్చారు. ఆయన మీద ఒక్క అవినీతి ఆరోపణ చూపించగలవా? గౌతమ్ సావంగ్ గారి మీద కానీ, అడిషనల్ డీజీ పివి సునీల్ కుమార్ గారి మీద కానీ ఒక్క అవినీతి ఆరోపణ చూపించగలవా రాజుగారు నువ్వు? ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయాలి. నీ నియోజకవర్గ ప్రజలు, తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయాలి అని చెప్పి ర్యాలీలు తీస్తున్నారు. ఏపీ బహుజన ఐక్యవేదిక డిమాండ్. దళిత సంఘాల ఆధ్వర్యాన దిష్టిబొమ్మల దహనం. నరసాపురం, భీమవరం, పాలకోడేరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు నీ మీద. రఘురామకృష్ణంరాజును బర్తరఫ్ చేయాలి. ర్యాలీలు తీశారు నీ మీద, నీకు వ్యతిరేకంగా. నరసాపురంలో భారీ ర్యాలీ. ఏపీ బహుజన ఐక్యవేదిక. ఓట్లేసి ఎన్నుకున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు మమ్మల్ని మోసం చేశారంటూ నరసాపురం నియోజకవర్గ ప్రజలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణరాజుపై గరగపర్రు గ్రామ దళితులు ఫిర్యాదు చేశారు. ఎంపీ అరెస్టు కోరుతూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు నీ మీద.
ఏంటంటావు బాబు? రఘురామకృష్ణరాజు గారు చాప్టర్ 2 పోలీస్ పార్ట్ ఏ ఇన్వెస్టిగేషన్, చాప్టర్ 19 of the Code of Criminal Procedure contains the provisions of the law regarding information to the police and their powers to investigate, and the relation of the police to the magistrate are therein defined. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ అధికారులకు ఇచ్చిన అధికారాలు. ఆయనకేం అధికారం ఉంది? ముఖ్యమంత్రికి ఏం అధికారం ఉంది? డీజీ గారికి ఏం అధికారం ఉంది? అడిషనల్ డీజీ గారు సునీల్ కుమార్ గారికి ఏం అధికారం ఉంది? గౌతమ్ సవాంగ్ గారికి ఏం అధికారం ఉంది? జగన్మోహన్ రెడ్డికి ఏం అధికారం ఉంది? అన్ని అధికారాలు దఖలపరిచినవి రాజ్యాంగం ప్రకారమే. ఇందులో ఉన్నది చూడు, సెకండ్ పార్ట్ ఏ ఇన్వెస్టిగేషన్ చాప్టర్ 2 వాల్యూమ్ 3లో ఇట్ మే ఇన్ ద ఫస్ట్ ప్లేస్ బి పాయింటెడ్ అవుట్ దట్ ద పోలీస్ హ్యావ్ పవర్ టు ఇన్వెస్టిగేట్ సుమోటోగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చెయ్యవచ్చు అన్నారు పివి సునీల్ కుమార్ గారు, అడిషనల్ డీజీ సిఐడి గారు. సుమోటోగానే నీ మీద రఘురామకృష్ణరాజు గారు మీ మీద ఆయన సుమోటోగానే విచారణ చేశారు. ఆయనకి హక్కు ఉన్నదని చెప్పి పోలీసు రూల్స్ ఎస్టాబ్లిష్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము దఖలపరిచిన అధికారాలు అవి. డీజీ గారు కానీ, గౌతమ్ సవాంగ్ డీజీ గారు, అడిషనల్ డీజీ సిఐడి సునీల్ కుమార్ గారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకోలేదు నిన్ను అరెస్ట్ చేసే సమయంలో. ఇది రూల్స్. రఘురామకృష్ణరాజు తీర్పు ఏపీ సిఐడి అసంతృప్తి. మే 15న రఘురామకృష్ణరాజు మొబైల్ యాపిల్ 11 ఆంధ్రప్రదేశ్ సిఐడి డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకున్నది. అందులో ఉన్న నెంబర్ మిమ్మల్ని అడిగితే 9000911111 ఈ నెంబర్ చెప్పారు మీరు. కానీ అందులో లేదు. ఢిల్లీ పోలీసులకి మీరు ఇచ్చిన కంప్లైంట్లో ఏమని చెప్పారు? 9000922222. ఢిల్లీ పోలీసులకి మీరు ఇచ్చిన కంప్లైంట్ ఇది. ఇది మీరు కంప్లైంట్ ఇచ్చారు. చట్టాలు చేసే లోక్సభలో సభ్యుడిగా ఉన్న తమరు పివి సునీల్ కుమార్ ఒక దళిత ఐపీఎస్ అధికారి మీద సెక్షన్లో 379 దొంగతనం కేసు. ఒక అడిషనల్ డీజీ సిఐడి అధికారి ఆయన విధులలో అంతర్భాగంగానే మీ ఫోన్ని సీజ్ చేసుకొని కేస్ ప్రాపర్టీ కింద చూపిస్తూ దాన్ని మెజిస్ట్రేట్ కోర్టులో సరెండర్ చేశారు కదా మెజిస్ట్రేట్ గారి దగ్గర. ఆయన దొంగతనం చేశాడని కేసు ఎలా పెడతావు రఘురామకృష్ణరాజు? 379 ఐపీసీ 379 కింద ఏ రకంగా కేసు పెడతారు? చట్టసభల్లో కూర్చున్నారే మీరు. ఆ కేసు దొంగతనం కేసు అని ఎలా పెడతారు? స్వాధీనపరుచుకునే హక్కు ఉంటుంది. ఒక మర్డర్ చేస్తాడు కత్తితో ఒక వ్యక్తి, ఆ కత్తిని తీసుకుని వస్తారు. నా కత్తిని తీసుకొచ్చారు అని నిందితుడు అనొచ్చా? అది కోర్టులో కేసు ప్రాపర్టీగా చూపిస్తారే, అది తెలీదా? రఘురామకృష్ణరాజు గారి ఫోన్ డాటాని మే 13వ తారీఖు నాడే కోర్టుకి అందించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు. అయ్యా, ఇండియన్ పోలీస్ సర్వీస్ క్యాడర్ రూల్స్ 1954 ఐపీఎస్ అధికారులకు కూడా, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు కూడా కొన్ని అధికారాలు ఉంటాయి. వాళ్ళకు కూడా ఒక రక్షణ కవచం ఉంటుంది. నువ్వు ఎంపీ అయినంత మాత్రాన్ని నీ ఒక్కడికే రక్షణ కవచం కాదు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు కూడా రక్షణ కవచాలు ఉంటాయి. అలాగే నాకు కూడా జర్నలిస్టుగా నాకు కూడా 1955 వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్
1955 అమెండెడ్ ఇన్ 2013 వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ కింద ఉన్నా నేను కూడా. నాకు కూడా కొన్ని అధికారాలు ఉన్నాయి, నిన్ను విమర్శించే అధికారం ఉన్నది, నాకు ఆ వాక్ స్వాతంత్రం ఉన్నది, నాకు ఆ స్వేచ్ఛ ఉన్నది రఘురామకృష్ణంరాజు. ఇది ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారుల కోసం భారతదేశ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ఇది. ఈ చట్టాన్ని కూడా అవహేళన చేస్తారా రాజుగారు? మీరు అపహాస్యం చేస్తారా? అంటే రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తారు, తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తావు. ఎంత దౌర్భాగ్యం! నువ్వు సాక్షాత్తు అంబేద్కర్ గారినే అవమానపరిచినట్లయ్యా నువ్వు చేస్తున్న పని. రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు. నీలాంటి దౌర్భాగ్య రాజకీయవేత్త ఇక్కడ పుడతాడు, ఈ భారతమాత కడుపున పుడతాడని చెప్పి ఊహించలేదు ఆయన. ఊహించుంటే ఇంకొన్ని సెక్షన్లు యాడ్ చేసి ఉండేవారు, చట్టాన్ని ఇంకో రకంగా రాసి ఉండేవారు ఆయన. ఆ మహానుభావుడికి నీలాంటి వాళ్ళ సంగతి తెలియదు పాపం. రఘురామకృష్ణంరాజు గారు ఒక ఐపీఎస్ అధికారి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి Superintendent of Police versus the Judicial Magistrate Court in the High Court Judicature at Madras, Tamil Nadu. Judgment delivered on 7/9/2015. The Honorable Mr. Justice P.N. Prakash, Criminal OP number 12748 of 2015, Miscellaneous Petition number 1 of 2015. The Superintendent of Police, Thiruvannamalai District, Thiruvannamalai Petitioner versus the Judicial Magistrate Court, Cheyyur, Thiruvannamalai District. అందులో తీర్పు చెప్పారు. ఆ పోలీస్ అధికారిని మీద చర్యలు తీసుకుంటాం కష్టము. ఎందుకంటే ఆయనకి పలు రకాల విధులు ఉంటాయి. అందులో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, దేశం మొత్తం కోవిడ్ ఉన్నది. కోవిడ్ విధులు కూడా పోలీసులు నిర్వహించాల్సి వస్తుంది. అది గౌతమ్ సవాంగ్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ, మహేందర్ రెడ్డి డీజీపీ గారి ఆధ్వర్యంలో తెలంగాణలో కానీ పోలీసులు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారు. వారికి కూడా అటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోమని చెప్పి లేఖల మీద లేఖలు రాసేయటం కాదు. సరే, విధి నిర్వహణలో ప్రభుత్వం కేటాయించిన విధులని నిర్వహిస్తున్నటువంటి పివి సునీల్ కుమార్ గారు, అడిషనల్ డీజీ సిఐడి గారి మీద, అట్లాగే డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌతమ్ సవాంగ్ గారి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు, సునీల్ కుమార్ గారు అడిషనల్ డీజీ మీద అయితే ఏకంగా దొంగతనం కేసే, తప్పుడు కేసులు బనాయించినందుకు, దళితుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తమరి మీద పార్లమెంటే చట్టం ఆమోదించింది కదా. ది షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్ అట్రాసిటీస్ యాక్ట్ 1989. 1989 షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ యాక్ట్ 1989 పార్లమెంటే పాస్ చేసింది ఈ అమెండ్మెంట్ని, ఈ బిల్లుని. రఘురామకృష్ణంరాజు గారు, యు ఆర్ అట్రాక్టెడ్ టు దిస్ యాక్ట్ బై క్రిటిసైజింగ్ ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డీజీపీ సునీల్ కుమార్ గారు, దళిత ఐపీఎస్ అధికారి. అతని విధులకు భంగం కలిగించినందుకు ఒక కేసు, దళితుడిని అవమానపరిచినందుకు, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, తప్పుడు కేసులు బనాయించినందుకు, అసత్య ప్రచారాలు చేసినందుకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద 33 of 89, an act to prevent the commission of offences of atrocities against the members of scheduled castes and the scheduled tribes, to provide for special courts for the trial of such offences and for the relief and rehabilitation of the victims of such offences and for matters connected therewith, incidental thereto. The act to be called as
called the Scheduled Caste and Scheduled Extent and Tribes Prevention Atrocities Act 89 section 2లో ఉందే. అట్రాసిటీ మీన్స్ అఫెన్స్ పనిషబుల్ అండర్ సెక్షన్ 3 ఆఫ్ దిస్ యాక్ట్. నీ మీద కేసు పెట్టచ్చు. గౌరవనీయులైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి విజ్ఞప్తి. దళిత ఆఫీసర్ని అవమానపరిచినందుకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద రఘురామకృష్ణంరాజు గారి మీద కేసు బుక్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. Punishment for offences of atrocities. Whoever, not being a member of a scheduled caste or a scheduled tribe, forces a member of a scheduled caste or scheduled tribe to drink or eat any inedible or obscene substance, ఐదు, wrongfully disposes a member of scheduled caste or a scheduled tribe from his land or premises or interferes with the enjoyment of his rights. Section 8 of the 1989 SC Prevention Act law, subsection 8, institutes fails malicious and vexatious suit or criminal or other legal proceedings against a member of a scheduled caste or a scheduled tribe. నువ్వు ఇచ్చిన పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ డీసీపీ గారు న్యూఢిల్లీలో ఇచ్చావు, చూసావా? ఏదో కాపీ ఏది? ఇదిగో ఇదేంటి ఇక్కడ నెంబర్ ఉందా? డీసీపీ గారికి ఇచ్చావు చూడు. దీని మీద ఈ సబ్సెక్షన్ 8 ప్రకారంగా మీ మీద గౌరవంగానే పిలుస్తున్నా, మీ మీద షెడ్యూల్డ్ క్యాస్ట్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 ప్రకారంగా మీ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారిని కోరుతున్నాను. మీ మీద 6th అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ గుంటూరు, CID మంగళగిరి, dated 15/5/21, criminal referring the accused person by name Raghurama Krishnaraju in criminal number 12/2021 of CID మంగళగిరి PS. అక్కడ ఆ జడ్జి గారు ఏమని ఇచ్చారు? Suddenly minimum 5 persons enter into his room. By that time they covered their faces with handkerchiefs. Then they tied his legs with rope. Among them one person beaten him with a stick, and the second person beaten him with a hard rubber stick on his both foots. Then after they instructed him to walk on the floor. After he walked on the floor, then after they again beaten him with sticks and rubber sticks on his both foots in 4 or 5 times. When he unable to walk, they left in the side room and went away, basing on the aforesaid statement of the accused. I have also observed tenderness of both foot on the accused. Having think it fit to refer the medical examination, this courts direct the superintendent of Government Hospital Guntur and Ramesh Hospital Guntur to get examine the accused person in the presence of his security of Y category. మీ సెక్యూరిటీ Y కేటగిరీలో వాళ్ళు ఉండగానే మీ ఆరోగ్యాన్ని సమస్యల్ని అధ్యయనం చేయాల్సిందిగా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్
both the government general hospital Guntur and Ramesh hospitals, Guntur authorities are further required to send a concerned examination report, certificate and opinion etc. forthwith to this court. కోర్టుకి సమర్పించమంటే proceedings of the chairman medical board government legal general hospital Guntur, the board has examined him her and given opinion as follows. ఇది ఆ బోర్డు మెడికల్ ఎగ్జామినేషన్ మిమ్మల్ని ఎగ్జామ్ చేసినటువంటి మీ ఆరోగ్య పరిస్థితి మీద క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి మెడికల్ బోర్డు ఇచ్చినటువంటి ఇది ఏమని రాస్తున్నది ఇందులో. హీ వాజ్ అడ్మిటెడ్ ఆన్ 16/5/2021 at 12:30 AM with IP number HO 26237 with history of assault by unknown persons on 14/5/2021 around 11:30 PM at CID office Guntur on general examination. He is conscious and coherent, pulse 86 per minute, BP 120/80, SpO 296 with room air, CVS RS NAD. Local examination, edema of both feet were present. ఎడెమా అనేది ఒక వ్యాధి, అది మీ కాళ్ళకి ఉంది అని మెడికల్ ఎగ్జామినేషన్ బోర్డు చెప్పింది. దిస్ ఈజ్ కాల్డ్ ఎడెమా. దీన్ని ఎడెమా అంటారు రాజుగారు. ఇది మీకున్నది. నో ఎవిడెన్స్ ఎనీ ఎక్స్టర్నల్ ఇంజరీస్, నో ఎక్స్టర్నల్ ఇంజరీస్ మెడికల్ బోర్డు ఇచ్చింది. ఇది కోర్టు ఆదేశాల మేరకు ఏర్పడ్డటువంటి మెడికల్ బోర్డు ఇచ్చింది. యాజ్ హీ అండర్వెంట్ CIBG on 30/11/2020, మీ కార్డియాక్ ఆపరేషన్ ఏదో గుండెకి సంబంధించిన ఆపరేషన్ ఏదో చేయించుకున్నట్టు 30/11/20 అండ్ కంప్లైనింగ్ ఆఫ్ చెస్ట్ పెయిన్స్ కేస్ వాజ్ రెఫర్ టు కార్డియాలజిస్ట్. Cardiologist gave his opinion as no acute cardiac event at present. Patient condition was stable as per cardiology, neurology and nephrology doctor's opinion. Hence, we are of the opinion that the patient condition is stable. There are no external injuries. The findings noted on clinical examination are not due to alleged assault. ఇది మెడికల్ బోర్డు ఇచ్చింది. దాని తర్వాత హైకోర్టుకి వెళ్ళారు మీరు. హైకోర్టు కూడా చెప్పింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, ఇది జడ్జిమెంట్, ఆర్డర్ కాపీ, రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్, స్పెషల్ అపీల్ క్రిమినల్ నెంబర్ 3785/2021 arising out of impunged final judgment and order dated 15/5/2021 in CRLP number 2998/2021 passed by the High Court of Andhra Pradesh at Amravati. Kanumuri Raghurama Krishnam Raju petitioner versus the state of Andhra Pradesh and others. Lo, the court suggested that the medical examination of the petitioner Kanumuri Raghurama Krishnam Raju be conducted by an independent organization and in the opinion of the court, it could be done at the Army Hospital, Secunderabad, Telangana, to which Sri Dushyant Dave as well as Sri V. Giri, Land Senior Counsel, as well as Sri Tushar Mehta, Land Solicitor General, had no objections. మిమ్మల్ని సుప్రీం కోర్టు ఆర్మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల ప్రకారమే మిమ్మల్ని ఆర్మీ హాస్పిటల్లో అడ్మిట్ చేయటం జరిగింది. అక్కడి నుంచి ఆర్మీ హాస్పిటల్లో నుంచి తర్వాత మీరు బెయిల్ అప్లికేషన్ పెట్టుకున్నారు ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా క్రిమినల్ అప్పీలేట్ జ్యూరిడిక్షన్ క్రిమినల్ అప్పీల్ నెంబర్ 515/2021 అరైజింగ్ అవుట్ ఆఫ్ SLP క్రిమినల్ నెంబర్ 3785/2021. Kanumuri Raghurama Krishnam Raju, appellant, the state of Andhra Pradesh and others respondents. ఇది మీ పిటిషన్. ఆ పిటిషన్లో మీకు బెయిల్ మంజూరు చేస్తూ ద హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏమేమి ఆదేశాలు జారీ చేసిందో తెలుసా? ద అప్పిలెంట్ విల్ కోఆపరేట్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్. మీరు రఘురామకృష్ణంరాజు గారు విచారణకి హాజరవ్వాలి, విచారించవచ్చు ఆయన కేసుని.
సహకరించండి పోలీసులకి, ఆంధ్రప్రదేశ్ పోలీసులకి సహకరించండి. అండ్ హీ షాల్ ప్రెజెంట్ హిమ్సెల్ఫ్ ఫర్ ఇంట్రాగేషన్. ఆ ఆంధ్రప్రదేశ్ పోలీసులు, సిఐడి విభాగం పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీరు వెళ్ళాలి. ఇఫ్ కాల్డ్ అపాన్ బై ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అండ్ షాల్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీ విట్నెస్ ఆర్ ట్రై టు ఇంటర్ఫియర్ విత్ ది ఇన్వెస్టిగేషన్. ఆ ఇన్వెస్టిగేషన్లో వేలు పెట్టకూడదు, సాక్షుల్ని ఎవరిని కూడా బెదిరించకూడదు, సాక్షులతోటి ములాఖాత్ కాకూడదు. ది అపీలెంట్ షాల్ బి గివెన్ ఏ అట్లీస్ట్ 24 hours notice by the investigating officer if he is to interrogate the appellant. మిమ్మల్ని విచారించాలి అని అంటే 24 గంటల ముందు మీకు నోటీస్ ఇవ్వమన్నది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. ద ఇంట్రాగేషన్ షాల్ బి పర్మిటెడ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఎన్ అడ్వకేట్ ఫర్ ది అప్పిలెంట్. ఒక అడ్వకేట్ గారి ముందు మిమ్మల్ని విచారణ చేయమని కూడా చెప్పింది సుప్రీంకోర్టు. హూ మే నాట్ బి పార్ట్ ఆఫ్ ది ఇంట్రాగేషన్ బట్ బీ ప్రజెంట్ అట్ సమ్ డిస్టెన్స్. కొంచెం దూరంగా కూర్చోవాలి మీ అడ్వకేట్ గారు వాళ్ళు విచారిస్తున్నప్పుడు. ది అప్పిలెంట్ షాల్ నాట్ అడ్రస్ ది ప్రెస్. మీరు మీడియా ముందుకు రాకూడదు. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ దగ్గరికి, పత్రికల వాళ్ళ దగ్గరికి, శాటిలైట్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ వాటి దగ్గరికి వెళ్ళకూడదు. కానీ మీరు పచ్చగొట్టాలు ఉన్నాయి, పిచ్చి గొట్టాలు, పచ్చగొట్టాలు వాళ్ళ దగ్గరికి వస్తూనే ఉన్నారు. మాట్లాడకూడదు అంటుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని బేఖాతరు చేస్తూ లేఖలు రాయడం మొదలెట్టారు. వాళ్ళు మాట్లాడొద్దన్నారు కదా సుప్రీంకోర్టు అంటే, దానికి వక్రభాష్యం చెప్తూ ఆ తీర్పుకి పక్కన పెట్టి, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలని పక్కన పెట్టి వక్రభాష లేఖలు రాసి ఆ లేఖల్ని పత్రికలకు విడుదల చేస్తే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ 1973 కిందకి రాదా? అది 1973 కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్ కిందకి మీరు వస్తారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘురామకృష్ణరాజు గారి మీద సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించారు అని కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసు నమోదు చేయండి. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురండి మీరు దాన్ని. మీ మీద పెట్టిన ఎఫ్ఐఆర్లో సెక్షన్ 124 రాజద్రోహం కేసు అని ఉన్నది. ఇది సెక్షన్ 124 ఏ ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ చదివి వినిపిస్తా మీకు. సెక్షన్ 124A ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ లేస్ డౌన్ ది పనిష్మెంట్ ఫర్ సెడేషన్, రాజద్రోహం కేసు కింద. ద ఇండియన్ పీనల్ కోడ్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 1860 అండర్ ది బ్రిటిష్ రాజ్. whoever by words, ఎవరైనా సరే నోటి మాటగా కానీ పదజాలం కానీ ఎయిదర్ స్పోకెన్ ఆర్ రిటన్ రాసినా సరే మాట్లాడినా సరే, ఆర్ బై సైన్స్, ఇదిగా ఇట్లా అన్నారే, ఇట్లా చూపించావు చూడు, ఆర్ బై సైన్స్ అంటే ఇట్లా చూపించారు కదా వీడియోలలో మీరు అని, ఇది సైన్స్ అంటారు దీన్ని రాజుగారు. చూపించినా సరే బై విజిబుల్ రిప్రజెంటేషన్ ఆర్ అదర్వైజ్ బ్రింగ్స్ ఆర్ అటెంప్ట్స్ టు బ్రింగ్ ఇన్ టు హ్యాట్రెడ్ ఆఫ్ కంటెంప్ట్ ఆర్ ఎగ్జైట్స్ ఆర్ అటెంప్ట్స్ టు ఎగ్జైట్ డిసెఫెక్షన్ టువర్డ్స్ ద గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఇన్ ఇండియా. ఒక ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం మీద దుష్ప్రచారము చేసిన, ప్రజల్లో ఆ ప్రభుత్వంపై అపోహలు కలిగించిన, అది రాజద్రోహం కేసు కిందే వస్తుందని భారతదేశ చట్టము 124A చెప్తోంది రాజుగారు. షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, జీవిత ఖైదు విధించవచ్చు ఆ కేసులో. టు విచ్ ఫైన్ మే బి యాడెడ్, ఫైన్ కూడా వేసేయచ్చు. Or with imprisonment which may extend to 3 years, to which fine may be added. Explanation: the expression disaffection includes disloyalty and all feelings of the enmity. ఒక శత్రుత్వాన్ని ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. మీరు కక్ష కట్టేట్లాగా చేస్తున్నారు. మీరు
comments expressing disapprobation of the measures of the government with a view to obtain their alteration by lawful means without exciting or attempting to excite hatred, contempt or disaffection do not constitute an offense under this section. Comments expressing disapprobation of the administrative or other action of the government without exciting or attempting to excite hatred, contempt of disaffection do not constitute an offense under this section. So మీరు ఆ యాక్ట్ కిందకు వస్తారు. సరే, ఇక్కడ దాకా ఒకటి మీరేమన్నా నీతి పరులు అని చెప్పి అనుకుంటున్నారా? కాదు. మీరే మీ అంతటి మీరే మీ ఎన్నికల అఫిడవిట్లో భారతదేశ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో నా మీద కేసులు ఉన్నాయి. మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లో సిబిఐ బిఎస్ఎఫ్బి న్యూఢిల్లీ వైడ్ క్రైమ్ నెంబర్ RCBD 1/2019/E/003 dated 29/4/2019 ఒక కేసు. సెకండ్ కేసు రిజిస్టర్డ్ బై సిబిఐ ఈజ్ ఫర్ diversion and simponed of the bank's fund and cheated the lending banks to a tune of 237.84 crores, which is pending investigation, is registered by CBI, BSFB, Mandir Marg Police Station, New Delhi, wide crime number RCBD 1/2021/E/002 dated 24/3/2021 under section 120B. Read with Indian Penal Code 420 చీటింగ్, దగా, మోసం చేయడం 420 సెక్షన్ కింద నమోదైంది. మీ మీద కేసు రఘురామకృష్ణరాజు మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లో 16 బ్యాంకుల్ని మోసం చేశారని అండ్ 420, 467, 468 and 471 of IPC sections 13(2) read with 13(d) of PC Act 1988. Apart from the above two cases registered by the CBI, ఈ కేసులే కాకుండా రఘురామకృష్ణరాజు గారు మీ మీద ఇంకెన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో చెప్పమంటారా? ఇదిగో FIR నెంబర్ 196/8 ఆఫీస్ ఆఫ్ ది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎకనమిక్ ఢిల్లీ CC నెంబర్ 80/2018 హానరబుల్ 9th SMM ఎట్ ఎర్రమంజిల్ హైదరాబాద్. ఆ కేసులో A2 మీరు అండర్ సెక్షన్ 420 ఇండియన్ పెనల్ కోడ్ సెక్షన్ 420 చీటింగ్ అండ్ సెక్షన్ 138 and 142 ఆఫ్ NI యాక్ట్. అంటే డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళకి చెక్కులు ఇచ్చారు, అది బ్యాంకులో వేస్తే డబ్బులు లేవు, బ్యాంకులో డబ్బులు లేవు, చెక్ బౌన్స్ కేసు అంటారు రఘురామకృష్ణరాజు గారు. ఇది ఈ కేసు కూడా ఉంది. 9th MM హానరబుల్ 9th SMM ఎట్ ఎర్రమంజిల్ కాలనీ హైదరాబాదులో ఉన్నది ఈ కేసు మీ మీద. ఇంకో కేసు CC నెంబర్ 101/2018 హానరబుల్ 9th SMM ఎట్ ఎర్రమంజిల్ హైదరాబాద్. A3 కె రఘురామకృష్ణరాజు, ఇందులో A3. ఆ ముందు కేసులో A2, ఇప్పుడు ఇందులో A3 మీరు ఈ కేసులో కూడా IPC 420 సెక్షన్ 138 and 142 ఆఫ్ NI యాక్ట్. అంటే ఈ కేసులో కూడా చీటింగ్, దగా, 420 దగా, మోసం, చీటింగ్ అండ్ చెక్కులు ఇచ్చారు, వాళ్ళకి డబ్బులు అందలేదు, వాళ్ళు కేసు పెట్టారు మీ మీద. ఈ కేసు కూడా మీ మీద హైదరాబాదులో నడుస్తున్నాయి. రఘురామకృష్ణరాజు గారు అయిపోలేదు మీ కేసులు అప్పుడే.
Crime number 38 of 2021 under section 153A, 295A, 298, 505 bracket 2 of IPC and section 67 of the Information Technology Act of Narsapur Rural Police Station లో ఇన్ని సెక్షన్లతో మీ మీద ఒక కేసు నమోదై ఉన్నది రఘురామకృష్ణంరాజు గారు. అండ్ క్రైమ్ నెంబర్ 69/2021 under section 153A IPC of at Athanta Police Station. Crime number 76 of 2021 under section 153A IPC at Poduru Police Station. Crime number 66 of 2021 under section 153A IPC of Penugonda Police Station. Crime number 50/2021 under section 153A IPC at Penumantra Police Station. Crime number 32/2021 under section 420 మళ్ళీ చీటింగ్ దగా మోసం 506 read with 34 IPC and section 3(1) read bracket S and 3(2) VA of SC/ST Amendment Act 2015 at Bhimavaram 2 Town Police Station. ఒక SC/ST యాక్ట్ ఆల్రెడీ నమోదయ్యి ఉన్నది. సునీల్ కుమార్ అడిషనల్ డీజీ సిబిసిఐడి గారు పెడితే ఇప్పుడు రెండో SC/ST కేసు కూడా నమోదైపోతుంది. ఇన్ని కేసులు మీ మీద నమోదయ్యి ఉన్నాయి. ఇది 98 పేజీలు. రఘురామకృష్ణంరాజు గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయమని చెప్పి సిబిఐ కోర్టులో వేసిన దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 98 పేజీల కౌంటర్ అఫిడవిట్ ఇది. నేను తర్వాత చదివినిపిస్తాను, అది వేరే విషయము. మళ్ళీ వస్తాను, అది ఇంకో సబ్జెక్టులోకి వచ్చి ఇంకోసారి మాట్లాడుకుందాం మనం. ఇవి పోలీసులు కొట్టిన దెబ్బలు కాదని చెప్పి మెడికల్ బోర్డు ఇచ్చింది తీర్పు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ముందు ప్రతిపక్ష నాయకుడిగా 3468 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. మీరు ఏపీసీఐడి వాళ్ళు పెట్టిన రాజద్రోహం కేసులో జైలుకి వెళ్ళినప్పుడు మీ ఖైదీ నెంబర్ 3468 రఘురామకృష్ణంరాజు గారు, మీ ఖైదీ నెంబర్ 3468. ఆయన 3468 కిలోమీటర్ల జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. అబద్ధం, అసత్యం. నన్ను అరెస్టు చేసే ముందు నోటీస్ ఇవ్వలేదు. ఇదిగో నోటీస్. మిమ్మల్ని అరెస్ట్ చేసే ముందు నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. నోటీస్ అండర్ సెక్షన్ 50(2) CRPC క్రైమ్ నెంబర్ 12/2021 అండర్ సెక్షన్ 124A, 153, 505, 120B IPC CIDPS మంగళగిరి. కనుమూరి రఘురామకృష్ణంరాజు గారు, ఏజ్ 55 years, హైదరాబాద్, రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ అని మీకు నోటీస్ ఇస్తే రిజెక్టెడ్ టు టేక్ ది నోటీస్ అండ్ సైన్ ఇట్. నేను తీసుకోను అని చెప్పి మీరు తీసుకోలేదు. మీకు నోటీస్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ సిఐడి సునీల్ కుమార్ గారు మీకు నోటీస్ ఇచ్చారు. ఇదిగో నాకు నోటీస్ ఇవ్వలేదని చెప్పి కోర్టులో కూడా అసత్యాలు చెప్తున్నారు మీరు. పత్రికల వాళ్ళకి, మీడియా వాళ్ళకి కూడా అసత్యాలు చెప్తున్నారు మీరు. అసత్య ప్రచారాలు మానేయండి రఘురామకృష్ణంరాజు గారు. రఘురామకృష్ణంరాజు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు, డీజీ గారు గౌతమ్ సావంగ్ గారు, అడిషనల్ డీజీ పివి సునీల్ కుమార్ గారు నన్ను అక్రమంగా అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నా మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటోంది అని చెప్పి మీరు గౌరవ పార్లమెంటు సభ్యులందరికీ లేఖలు రాశారు కదా. నేను కూడా ఒక జర్నలిస్టుగానే నాకు హక్కు ఉన్నది, లేఖలు రాసే హక్కు నాకు కూడా ఉంది కదా. మీరు రాష్ట్రపతి గారికి, నరేంద్ర మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి రాశారు కదా, అలాగే నాకు కూడా హక్కు ఉంటుంది కదా. నేను కూడా మీ మీద దళిత వ్యతిరేకి
దళిత అధికారుల మీద అనుచిత వ్యాఖ్యలు, అసత్య వార్తలు ప్రచారం చేశారు. ఆయన మీద అసత్యంగా అసంబద్ధమైనటువంటి, అసత్యమైనటువంటి, నిరాధారమైనటువంటి కేసు బుక్ చేయాల్సిందిగా, కేసు పెట్టాల్సిందని ఒక ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అప్రతిష్ట పాలు చేయడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకం సృష్టించడానికి, మత ఘర్షణలు, మత విద్వేషాలు, కుల మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి రాజద్రోహం కేసు నమోదైందని, మీ మీద ఉన్నటువంటి 16 బ్యాంకుల్ని 1, 2, 3, 4 కాదు, ఆంధ్ర బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేశారని, భారతదేశ ప్రతిష్టను ఇతర దేశాల్లో కూడా మంట కలిపారని, ఇండో భారత్ కంపెనీ పేరు, భారతదేశం పేరులోది భరత్, ఇండో భారత్ అని చెప్పి ఒక కంపెనీ పెట్టారే మీరు. ఆ కంపెనీ విదేశీ కంపెనీలను కూడా మోసం చేసిందని, నేను కూడా 650 పార్లమెంటు సభ్యులకి, 53 మంది కేంద్ర మంత్రులకి, అలాగే 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి లేఖ రాశారు, గవర్నర్లకి లేఖ రాశారు కదా. అలాగే నేను కూడా 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, గవర్నర్ గారికి కూడా నేను కూడా లేఖలు రాశాను. మీ అవినీతి చిట్ట, మీ బ్యాంకులను మోసం చేసిన చిట్ట, ప్రజాసొమ్ము దోపిడీ చిట్ట అన్నీ ఈ లేఖల్లో రాసి 650 మంది పార్లమెంటు సభ్యులకి, 53 మంది కేంద్ర మంత్రులకి, 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, గవర్నర్లకి, కేంద్ర హోంమంత్రికి, ప్రధానమంత్రి గారికి, అలాగే గౌరవ రాష్ట్రపతి గారికి, ఆయన కూడా ఒక దళితుడే. రాష్ట్రపతి గారు దళితుల్ని కించపరుస్తున్నాడు, కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. ఒక ఎంపీ గారు రఘురామకృష్ణరాజు అని ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తున్నాడు, పోలీసులు అడ్డుకోలేదని. 2 రాష్ట్ర ప్రభుత్వాల మీద కక్ష కట్టిన రఘురామకృష్ణరాజు మీద సిబిఐ విచారణ జరుగుతున్న కేసులను సత్వరమే విచారణ చేయించాల్సిందిగా, ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నాను. అలాగే లోక్సభలో 58 మంది ఎస్సీ గౌరవ పార్లమెంటు సభ్యులు ఉన్నారు. దళితుల్ని కించపరిచినటువంటి ఒక ఎంపీకి మద్దతు తెలపొద్దని వేడుకుంటున్నాను. పార్లమెంట్లో రఘురామకృష్ణరాజు గారు కనుక ఎప్పుడైనా మాట్లాడదలుచుకుంటే అతనికి మద్దతు ప్రకటించవద్దు. మా దళితుల్ని ఎందుకు కించపరిచావు అని అతన్ని ప్రశ్నించాల్సిందిగా కూడా, రఘురామకృష్ణరాజును ప్రశ్నించాల్సిందిగా పార్లమెంటు సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రఘురామకృష్ణరాజు గారు నేనే చెప్పడం కాదు, ఇదిగో ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అమరావతి రాజకీయ స్వలాభం కోసం పోలీసులకు మతాలను ఆపాదించవద్దు అంటూ లేఖలు రాశాయి. మతాలను ఆపాదిస్తున్నాం. మీరు చేసినటువంటి అసత్య ఆరోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు, అసంబద్ధ ఆరోపణలకు వ్యతిరేకంగా దళిత అధికారులకి, దళిత సమాజానికి, పేద బడుగు బలహీన వర్గాల వారికి మద్దతుగా మీరు బ్యాంకులను మోసం చేసిన 2655 కోట్ల రూపాయలు తక్షణమే బ్యాంకులు మీ దగ్గర నుంచి వసూలు చేయాల్సిందిగా కోరుతూ ఢిల్లీలో పార్లమెంటు ముందు నేను నిరాహార దీక్ష చేయబోతున్నాను. నేనే నిరాహార దీక్ష చేస్తాను. నాకు కొత్త కాదు, నేను చాలాసార్లు చేశాను నిరాహార దీక్ష ఢిల్లీలో. నేను నిరాహార దీక్ష చేస్తాను, మీ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ జై హింద్.